ఆలోచిస్తే ఎంతో కొంత మంచి చేస్తా లేదా నాకు అవకాశం కల్పించినటువంటి మా గురువులకి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న మా పిఎస్ఆర్ గురువు గారికి పాదాలకి కృతజ్ఞతలు తీసుకున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. ఇంకా గురువు గారితో నా జర్నీ ఈ స్థితి డే 1 నుంచి స్టార్ట్ అయ్యింది వాళ్ళకి జరుగుతుంది. ఎప్పుడు కూడా గురువు గారు కూడా నేను ఎప్పుడు మాస్ అంటే ఒక్క % కూడా టీకి ఎలా హెల్ప్ చేయాలి, టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తెలిసే తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు కోపడ్డా మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలని ఒక మంచి మైండ్ సెట్ నాది గురువు గారి మైండ్ సెట్ కలిసింది. రోజు 1 అవర్ ఇద్దరు మినిమం మాట్లాడుకున్నాను. థ్యాంక్ యూ. సో నేను గురువు గారితో డైలీ మాట్లాడతాను, లేకపోతే సార్ నాన్న చేస్తాను, నేను ఆయన చేస్తాను. సో మా బావ కలిస్తేనే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం, ఫోన్ లేకపోతే కట్ చేస్తాం. అదేవిధంగా నేను సైన్స్ సార్తో కూడా మ్యాక్సిమం మాట్లాడుతూ గంట. ఈ మధ్య కాలంలో ఫోన్ ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే మినిమం మాట్లాడాలంటే గంటగా ఉందా, గంట ఇక్కడ ఆయనకు లేదు నాకు లేదు, అవునా కదా. అట్లా నేను నా ఫోన్ నాకు ఫ్రీ మూడు ఉంటేనే చేయాలనుకుంటుంది. అడావుడిగా 2 వారాలు మాట్లాడి పెట్టాలంటే కుదరదు. అందుకని ఈ మధ్య కాలంలో కొంచెం ఫోన్ గ్యాప్ వచ్చింది మాకు. సో గురువు గారితో అయితే ఏదో నైట్ 11 12 గురువు గారు ఎదురుతోతా ఉంటాను సార్, ఫోన్ 12 గంటలు చేసినా కూడా చెప్పండి. సో నాకు గురువు గారు ఎప్పుడు చేసినా మాట్లాడుకుంటాం, చాలా హ్యాపీ ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఒక ఎంఎస్ఆర్ అనే వ్యక్తి ఏం లేదు, జీరో. పాత బైక్ నా బైక్ సార్ ఇందాక అప్లై చేసి ఒకసారి ఆ బైక్ పాత బైక్ నుంచి వచ్చా. కేవలం వెస్టేజ్ ఒక గొప్పతనం. మనం ఒక ఫ్యూచర్ చూసాం, వెస్టేజ్ లో ఇంత గొప్ప ఆపర్చునిటీ ఉంది. మనం ఏమన్నా సాధిస్తే మన కింద చెప్పే రైట్ ఉంటుంది, అవునా కదా. వెస్టేజ్ లో డబ్బు ఉంది, బట్ మనం తీసుకుంటే మన టీం వరకు ధైర్యం వస్తుంది. అది నా బండి పాటిన బైక్. అది ఒకసారి కరోనా టైంలో మన గణేష్ ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు సైకిల్ సార్ సేమ్ సార్ వస్తే నాకు ఫోన్ చేసి నేను ఇంట్లో ఉన్నప్పుడు కరోనా టైంలో ఎక్కడ కూర్చొని ప్లేస్ లేక కొండ మీద గుట్ట ఉంటుంది మల్లెపల్లి, ఆ గుట్ట మీద ఇసుకలో కూర్చొని మాట్లాడుతూ నేను అప్పుడు సప్లిమెంట్స్ వేసుకున్నా, కొన్ని సప్లిమెంట్స్. సో గణేష్ అప్లైనర్గా మాస్క్ పెట్టుకున్న అతను గణేష్ జాయిన్ చేసింది ఇతను ఈ జనార్దన్ సార్ అని ఆయనకు దారి చూపించి ఆయన వెళ్ళిపోయింది సెక్రటరీ. ఎవరికి రాకుంటే వాళ్ళకి ఎవరా కదా. అందుకే ఎడిటింగ్ చెప్తా, ఎడిటింగ్ చేస్తే నాకు ఏమవుతుంది, కొంతమంది పూసిపోతుంది. ఆయన ఎడిటింగ్ చేస్తాం, ఆయన ద్వారా గణేష్ వస్తే రోజు గణేష్ ఒక పెద్ద లీడర్ అయ్యాడు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఈజీగా 5 lakhs వెళ్తారు గణేష్. 5 lakhs వెలిగే జీవితమే గణేష్ తను వెలిగించగలుగుతున్నాడు. ఆయన వెలిగిస్తుందా, ఒక జీవితం వెలిగించేది. దయచేసి అందరూ కూడా కష్టపడదాం, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని. ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే మీటింగ్స్ రా, అది తెలిసి ఒక మీటింగ్ కూడా ఫోన్ పెద్ద జాబ్ చేస్తాడా గణేష్. డాక్టర్లు పోలీసులు పెద్ద పెద్దలు చేస్తారు. విఆర్ఓ మళ్ళీ గ్రహాలు అనుకూలించినప్పుడు మనం ఏమి అందరికి దేవుడికి ప్రార్థన చేయటం. నాకు బుల్లెట్ అనుకున్నా. సో దాని మీద జర్నీ స్టార్ట్ చేశా. ఆ బైక్ ఇప్పుడు అందితే పోలీసు వాళ్ళు ఎక్కడ పట్టుకుంటే వాళ్ళని అడుగుతారు, సార్ దీంట్లో ఫైన్ వేయాలని చెప్తుందా మీకైనా అడుగుతారు. ఇప్పుడు అదే డిసైడ్ చేసుకుంటా, పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఏరియా కదా. పోలీసు వాళ్ళు సైడ్ అడుగుతారు, సార్ దీనికి ఫైన్ వేస్తా మీరు బండి ఎంతో మొత్తుతాను మరి ఫైన్ కూడా వేస్తే ఎక్కడ అడుగుతాం అనుకుంటే కానీ ఎక్కడ పట్టుకోలేదు, అడగలేదు. సో ఆ బైక్ మీద జర్నీ చేస్తే ఇంత సామ్రాజ్యం వచ్చింది. నమ్మకమైనా కాకుండా గొప్పతనం నమ్మకం. గురువు గారు మీరు నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. నా మైండ్ బలంగా ఉంది కాబట్టి నాకు బలమైనటువంటి మా 5 బ్రాండ్ లాంటిలో దొరికింది. 2020 5 బ్రాండ్ రైస్తారు కుమార్ ఈ లీడర్లందరూ కూడా వీళ్ళందరూ గర్వపడతామని నేను ఈరోజు. వీళ్ళందరూ ఒకప్పుడు జనరల్ గా నా దగ్గరికి వచ్చినప్పుడు ముడిసరికి రాయి తయారు చేస్తే ఈరోజు మన అసోసియేషన్ కి ఎన్నిస్తాము. ఈ రోజు గెలిచిన వాళ్ళందరూ ఎన్నిస్తున్నారా లేదా, రాబోయే తరానికి స్ఫూర్తిని ఇస్తున్నారు. మీరందరూ కూడా 1 year లో వెలిగి ఇంకా నలుగురికి దీపాన్ని మంటలు అందిస్తారని కోరుకుంటారు. ఎలక్ట్రానిక్ కలిగి ఉన్నారా, తప్పకుండా మంచి స్థాయికి 100% కాదు 1,00,000% వస్తారు. బేసిక్ సిస్టమ్ లో ఉంటే కొంచెం మార్చుకున్నాం, చిన్న చిన్నవి అలవాటు చేసుకుంటే మారచ్చు. ఎక్కువ మీటింగ్స్ రండి. మీరు మేడం స్టార్టింగ్ లో సైడ్ పాయింట్ చాలా మీటింగ్ వచ్చిందా లేదా, రాగా
కావాలి. ఒక నెల అయితే ఒక నెల 2 నెలలు కాదు. ఉండడా అయిపోయిందా? కొంచెం మాట్లాడాలి మామూలు సరుకు లేకపోతే సైన్స్ సరుకు నాకు కొంతమందికి చెప్పొచ్చింది, ఫాస్ట్గా వచ్చింది. అందరికీ వస్తుందా? నిలబడితే వస్తుంది. మీకు సైడ్ పాయింట్ అయినా కాకుండా మిస్టీని గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి. అందరికీ మంచి కోర్సు వస్తుంది. ఒకరోజు వెనక గెలవడం మాత్రం పక్కాగా ఉంది. సో దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఇక్కడికి రావడం ఒక అదృష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం చేంజ్ అవ్వకుండా ఇంకొక 2 years తర్వాత నిజంగా మీకు చెప్తున్న 2 years తర్వాత మన అసోసియేషన్కి వెళ్ళి చూడాలన్నా కూడా కళ్ళు సరిపోవు. ఈర్ష ఉంటుంది నాకు తెలిసి సమాజం. స్టార్ట్ చేసి కష్టపడి గురుగారుల గైడెన్స్ ప్రకారం వచ్చేసుకుంటే మెల్లమెల్లగా ఒక కారు వచ్చింది. ఆ కారు వచ్చిన తర్వాత రోజు నైట్ అంతా నాకు నిద్ర రాలేదు. నా కారు వచ్చింది, నేను ఆనందంగా తిరగడం కాదు, నా కారు గుడికి పోయి పూజ కూడా చెప్పింది. అలాగే మిమ్మల్ని చేయవచ్చు, మీరు పోయి చేయించండి. నా మైండ్ సెట్ నేనైతే గుడికి పోయి పూజ చెప్పినా ఈ కారు 100 కార్లు తీసుకురావాలని పోరాటం చేస్తే ఈరోజు 300 కార్లు దాటింది. 300 కార్లు దాటింది. సో 300 కార్లు హ్యాపీ ఉందా? ఇప్పుడు నమ్ముకున్న బిడ్డలు చాలా వీళ్ళందరూ వచ్చి అయిపోయారు. వీళ్ళందరూ ఎంతో మంది సెట్ అయిపోయారు. సెట్ కావాల్సిన కోసం నేను ఆలోచిస్తున్నా. నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్ వరకు 1000 కార్లు 1,00,000 మందితో ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఆ మహాయజ్ఞంలో మీరు అందరూ పాల్గొనాలని. ఇది రాబోయే రోజుల్లో ఒక చరిత్ర అవుతుంది. ఆనాడు స్వతంత్ర పోరాటం కోసం చేసినటువంటి మహానుభావులు అందరూ చరిత్ర కదా. ఇది కూడా పేదరికాన్ని నిర్మూలించేటువంటి ఒక యజ్ఞం, నిరుద్యోగ సమస్య నిర్మూలించేటువంటి ఒక మహాయజ్ఞం ఇది. ఇలాంటి గొప్ప యజ్ఞంలో మీరందరూ మనందరూ పాల్పంచుకునే అదృష్టం వచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్పంచుకునే అదృష్టం మీకు నాకు రాలే. కానీ పేదరికాన్ని నిర్మూలించి భారతదేశాన్ని డెవలప్ అయినటువంటి అగ్రరాజ్యం అమెరికా పక్కన నిలబెట్టే అవకాశం మనకు వచ్చిందని చెప్పేసి నేను గర్వపడతా ఉన్నాను. ప్రతి ఇంటికి ప్రతి మనిషికి వెస్టింగ్ మనం తీసుకెళ్ళాలి. దేవుడు ఆ పాత్ర ఇచ్చింది మనకి. ప్రతి ఇల్లు డోర్ కట్టు ఆ వ్యక్తిని తీసుకురా. మ్యాక్సిమం మనం ప్రయత్నం చేద్దాం. ఒక డాక్టర్ పేషెంట్ ని ఎలా శత విధాల ప్రయత్నం చేస్తాడో బతికేయడం కోసం అలాంటి మన ఓపికతో ఒక బిడ్డ మీద తల్లికి ఎలాంటి ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమతో మనం ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న కోపాలు తాపాలు విడడానికి ప్రేమపూర్వకంగా ఉందాం. అవునా కదా? ఒక్కసారి హ్యాపీగా ఉంది, ఎంత బాగుంది చూడండి. ఇంత కుటుంబం మనకు దొరికింది. అవునా కదా? 1,00,000 మంది కుటుంబంలో వచ్చిన నెక్స్ట్ ఇయర్ 1,00,000 తీసుకున్న వాళ్ళందరూ 1,00,000 మంది మీటింగ్ లో మాట్లాడిస్తాం. రాబోయే రోజుల్లో మనందరం కూడా బలవంతులుగా ఉంటాం. అందరం ఇంట్లో సంపాదిస్తూ ఉంటే ఎవరికైనా ఏమైనా అవసరాలు ఉంటే ఒక్క ఫోన్ పెడితే ఒక 5 లక్షలు 10 లక్షలు అంతే మనిషికి 10 లక్షలు అవుతుంది. ఏమైనా చేయాలంటే ఎక్కడైనా వెళ్ళాలంటే ఆ సొసైటీ వేరుగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీ సొసైటీ ఎట్లుంటుంది, పక్కన కృష్ణానగర్ సొసైటీ ఎట్లుంటుంది. వాళ్ళకు తేడా ఏంటి? వాళ్ళకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్నారు కృష్ణానగర్ ఉండదు. లేదు, వాళ్ళకి అవకాశం లేదు, డబ్బు మనీ. కాబట్టి అందరూ కూడా నెలకు 3, 4, 5, 6 లక్షలు తీసుకుంటా ఉంటే ఎంత గర్వపడచ్చు. అందరూ విలువకరంగా ఉంటారు అసోసియేషన్. అవునా కానీ? అందరూ ఒకరికొకరు గౌరవించుకునే వాళ్ళు ఉంటుంది సమాజంలో. హెల్ప్ చేసుకునే వాళ్ళు, ఒకరికొకరు ప్రేమించుకునే వాళ్ళు. ఇంత మంచి సొసైటీ ఒక కుటుంబం లాగా ఏర్పడుతుంది. నేను చాలా గర్వపడుతున్నా. ఇలాంటి కుటుంబంలో మీ అందరూ కూడా మంచి వ్యక్తులుగా నిలబడండి. డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. సక్సెస్ గురించి మీరు ఒక్క పర్సన్ కూడా ఆలోచిస్తుంది. మీ సక్సెస్ కోసం లీడర్లు అందరూ ఆలోచిస్తున్నాం. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి. రేపు 16వ తేదీ గుంటూరులో మన గురువు గారు, మన దేవుడు, మన ఆరాధించే దేవుడు సుబ్బయ్య శెట్టి గారు మన గురువు గారి కారు ఓపెనింగ్ కోసం గుంటూరు వస్తున్నారు. మీకు కూడా పాజిటివ్ ఉన్నంత వరకు మీ టీం ఒక 2, 3, 4 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సుబ్బయ్య సార్ చూడని వ్యక్తులు ఉంటే మీ టీంలో పట్టుకొచ్చి గుంటూరులో కూర్చోబెట్టండి. దగ్గర దూరం దయచేసి వద్దు. అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ వద్దు. దగ్గర దూరం నడిచిపోమంటే దగ్గర దూరం అడగాలి. అవునా కదా? ట్రైనింగ్ వచ్చి దానికి రోజు ఫీల్ అవుతుంది. దగ్గర దూరం గుంటూరు దూరమా దగ్గర మనదే అంటున్నది. ఇప్పుడు విడిపోయినా అంతే, విడిపోయినా కలిసి ఉన్నాము. అవునా కదా? గుంటూరులో జరిగే ఆ ప్రోగ్రామ్ కి జస్ట్
40 రూపీస్ టికెట్. గురువు గారి కాల్ ఓపెనింగ్ మహాభారత సబ్జెక్ట్ ఇచ్చి అందరూ వేల మందిని మార్చిపోతాము. ఆ రోజు అటెండ్ అవ్వండి. 16వ తేదీ 13 సైన్స్ చెప్పినట్టుగా 13 బాలిసార్ మన దేవుడు బాలిసార్ అనుకుంటే దేవుడు గుంటూరుకి వస్తున్నాడు. సండే మండే హైదరాబాద్ అందరూ అటెండ్ అవుతాం కదా, టీం తెచ్చుకుంటాం కదా. నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఆ టికెట్స్ ప్రైస్ కూడా గ్రూప్ సైన్స్ రిలీజ్ చేస్తాడు. అక్టోబర్ అందరూ కూడా బాధ్యతాయుతంగా నిలబడతాం. బాలిసార్ 1,00,000 మంది మీటింగ్ కూడా అటెండ్ అయింది. మన స్ట్రెంత్ అంతా ఇప్పుడు 4,000 మెంబర్స్ వస్తే ఎక్కువ, 4,000 లోపు. హైదరాబాద్ అంటే 15,000 మంది. 1,00,000 మంది చూసుకోండి, 15,000 మంది పెద్ద మీటింగ్ కాదు కదా, మనకు పెద్దది, ఆయనకు చిన్నదే. కానీ డిసిప్లిన్ ఇప్పుడు బాలిసార్ గుర్తుపట్టేది వస్తుంది మన దగ్గరికి. ఇప్పుడు దాకా బాలిసార్ నేను కూడా తెలియదు, ఎంఎస్ఆర్ కూడా తెలియదు, కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అయితే తెలుసు గ్యారెంటీ బాలిసార్. బాలిసార్కి దీపక్ సార్ అందరూ తెలుసు. మన సంథింగ్ ఏదో ఒక వ్యవస్థ అయితే గట్టి నడుస్తుంది ఇక్కడ. మొన్న సుభాష్ సార్ అడిగిన కంపెనీ CEO ఇక్కడ వేరే బిజినెస్ రావట్లేదండి, అంతా ఒకటే కదా ప్రాంతం ఉన్నట్టు, ఒకటే బాబు ఇది అసోసియేషన్ అని చెప్పాడు. అసోసియేషన్ అంటే బిజినెస్ ఆంధ్రాలో అన్ని నుంచి రావట్లేదు అన్నమాట, ఇది డిఫరెంట్ అసోసియేషన్ చెప్పింది సార్. సో మనందరం చాలా నీట్గా నిజాయితీగా హానెస్ట్ గా వచ్చేస్తున్నాం. ఇదే విలువలు ఇదే నీతి నిజాయితీ ఫ్యూచర్ కూడా మనందరం కలిసి ఉందామా? విడిపోతే ద్రాక్ష 30 రూపాయల కిలో, కలిసి ఉంటే 150, కలిసి ఉంటే మన వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. పక్కకు పోతే నేను పక్కకు పోయినా నాకు లేదు అసోసియేషన్ నుంచి, నాకు ఇక్కడ ఉన్నంత వరకే ఎంఎస్ఆర్ రెస్పెక్ట్ అవుతుంది. బయటికి పోతే కోనాయో ఎంఎస్ఆర్ మీరు ఎవరికైనా అందరికి ఇక్కడ ఉంటేనే బలం, అవునా కదా? సో మనందరం కూడా బలవంతులుగా మారాలి. సమాజాన్ని బాగుపరచడానికి దేవుడు మనకు ఒక పాత్ర ఇచ్చాడు. ఈరోజు ఎమ్మెల్యేలకు ఒక పాత్ర ఇచ్చాడు సమాజాన్ని బాగు చేయమని, మినిస్టర్కి ఒక పాత్ర, కలెక్టర్ ఒక పాత్ర, ఎస్పీ ఒక పాత్ర, మనకు కూడా ఒక పాత్ర ఇచ్చాడు దేవుడు. మనం కూడా సైనికుల లాగా పనిచేద్దాం. రాబోయే రోజుల్లో విపత్తులు వచ్చినా, ఇప్పుడు విజయవాడ లాంటి ఏమన్నా ఫ్యూచర్ వచ్చినా మన అసోసియేషన్ మనం అందరం కలిసి నిర్ణయం తీసుకొని చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు సమాజానికి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. మనం ప్రభావం చూడండి సార్, ఏదన్నా ప్రాబ్లం వస్తే చెప్పులు అడిగి పెట్టుకుంటాం రాయడానికి, కోటలు 2 కోట్లు వస్తుంది, అవునా? మనసు కూడా అక్కడ అందరం కూడా ముందు సంపాదిద్దాం. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి కొంచెం బాధపడిన తర్వాత చాలా పెద్ద కార్యక్రమాలు చేద్దామా? ఈ క్యాంప్ బాగా జరిగింది కదా, ఈ డయాస్ తోటి మాట్లాడి అందరూ లేడం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తీసుకోవచ్చు. మనం నువ్వు తీసుకోగలిగితే ప్రతి మనిషిలో కూడా, దొంగలో కూడా మంచి లక్షణాలు తీసుకోవచ్చు. ప్రతి మనిషిలో మంచి లక్షణాలు మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఈ క్యాంప్ ద్వారా మంచి మైండ్ సెట్ మారాలని, ఇలాంటి క్యాంపులు మళ్ళీ తొందరగా పెట్టాలని మీరు అందరూ ఆశిస్తున్నట్టు నాకు తెలుస్తుంది. నేను కూడా ఆశపడుతున్నా తొందరగా పెట్టాలని. ఈ అసోసియేషన్ మెయిన్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఇలాంటి ఎంఎస్ఎస్ 3 కోసం అందరూ ఎదురు చూద్దాం. ఈ లోపు లీడర్ని తయారు చేసి 20,000 ఇంకా తీసుకునే వ్యక్తుల్ని ఇంకొక 3 నెలలు మళ్ళీ సక్సెస్ ఎంఎస్ఎస్ 3 పెడతాం 3 months లో, ఓకేనా? ఈ 3 months లో ఇక్కడ వచ్చిన అందరూ కూడా మీ లీడర్ మినిమం ఒక 20,000 టార్గెట్ పెట్టినప్పుడు ఆ టార్గెట్ లేదా 20 పెట్టిన అట్లీస్ట్ ఒక 10 అన్నా బేసిక్ వేసుకోవాలి. అలా తెచ్చుకోగలిగితే పెద్ద స్థాయిలోకి వెళ్తాం. ఈసారి ఎంఎస్ఎస్ 3కి సరిపోద్దా? సరిపోలేదు కదా, సరిపోదు. దానికి గుంటూరులో సంథింగ్ హైదరాబాద్ ఎక్కడ వస్తుంది మేడం. అదేవిధంగా సైన్స్ చాలా రోజులు చదువుతున్నాడు, గోవా టూర్ వెళ్ళావా? అందరూ వెళ్తే ఐకమత్యం ఉంటుంది. అక్కడి నుంచి ఒక స్ఫూర్తి వస్తుంది. కొన్ని గ్రహాల బీచ్లో ఇంకా బాగుంటాయి, కొంతమంది సముద్రం నీళ్ళు గ్యారెంటీ బాగుంటాయి. మా ప్రయత్నం ఎక్కడ శని పోగొట్టాలి, ఇది ఎక్కడ ఉపయోగంలో ముంచుతారు, పోతే ఎక్కిద్దాం. అందుకు గోవా టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బాలిస్తారు గురువు గారు వచ్చిపోయిన తర్వాత 13, 14 వచ్చిపోతాడు. వీలైతే ఆ మంత్ ఎండింగ్ లేదంటే నవంబర్ 1st week లోన చలో గోవా. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకోవాలి. అక్కడ మినిమం 5,000-6,000 ఉంటుంది. హోటల్, ఫుడ్, అక్కడ బస్సులు లోకల్ అన్ని, ట్రాన్స్పోర్ట్ అప్ అండ్ చేసి ఎవరి ద్వారా ఉంటుంది. ఎవరి ద్వారా అంటే మేము బస్సులు ట్రావెల్ అయ్యేట్లంటే చదువు. అక్కడ ఒక 5,000-6,000 ఉంటుంది. హోటల్ 3 days, హోటల్ అకామిడేషన్ ఫుడ్ అని 5,000-6,000, ఓకేనా? దానికి అందరూ కూడా రెడీ అవ్వండి.
దాన్ని అనౌన్స్ చేసింది ఏంటి? క్రూజ్. క్రూజ్ అని తెలుసా? నాకు కూడా పెద్ద వైశాఖ వీడియో ఒకటి కదా, ఒకసారి క్రూజ్ వీడియో వేయండి. బట్ మనం తెచ్చిన వాస్తు షిప్, ఒక షిప్ లోనే బార్లు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, సినిమా హాల్ ఉంటాయి, షాపింగ్ మాల్ ఉంటాయి, పార్కులు ఉంటాయి, బీచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకసారి కొట్లాడేది కాదు, వెస్టీజ్ సంపాదించడం వల్ల రైట్ ఉంది అవునా. సో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఉంటుంది ఆ ట్రిప్, కంపెనీ పెడుతుంది, వెళ్దాం అందరం. ఇంట్లో పెంచుకోండి ఫస్ట్. రాబోయే రోజు చాలా పెద్ద పెద్ద సెమినార్స్ మీటింగ్స్ చాలా హైఫై ఉంటాయి. ఇంట్లో పెరిగినప్పుడు అందరూ 5-10 లక్షలు తీసుకుంటే మీటింగ్ దగ్గర ఫ్లైట్ వెళ్ళి సింగపూర్ లేకపోతే ఇంకొక దేశంలో చేసి ఒక రోజు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వచ్చారు. లైఫ్ స్టైల్ చూపి. సో
మీ అందరూ కష్టపడండి బాగా 100% అందరూ డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. గర్వం రాకూడదు మనకి. ఎంత ఇన్కమ్ వచ్చినా అందరితో కలిసి 10 మంది మంచి కోరుకుంటూ ఇగోలో బిల్డప్ మన అసోసియేషన్ టైం కూడా విరుద్ధం, చట్ట విరుద్ధం. అవునా కదా? ఎప్పటికప్పుడు కత్తెరలు కూడా రెడీ ఉన్నాయి. ఇది బత్తాయి చెట్లు కట్ చేసే కత్తెరలు లాగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి కట్ చేస్తాము. లేదంటే కామన్గా అన్ని చెట్లకు కొమ్మలు పోతాయి, ఇటు పక్కన పోకుండా ఈ చెట్టు కూడా పోతాయి, కట్ చేస్తున్నాం కాబట్టి పోవట్లేదు. అందరూ కలిసిమెలిసి ఉన్నావా? థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం మీటింగ్. సరే సార్, లాస్ట్ టైం మాట్లాడుకో, 2 నిమిషాలు మాట్లాడింది ఫైనల్.